సో హలో గైస్, మొన్న August 15th ఫ్లాగ్ హోస్టింగ్ అప్పుడు ఈ వీడియో మీరు చూసే ఉంటారు. చాలా కాంట్రవర్సీ అవుతుంది బయట. సో ఇప్పుడు ఇది పొలిటికల్ వ్యూ ప్రకారం కొంచెం పక్కన పెడదాం. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ రూలింగ్ పార్టీలో ఉన్న వాళ్ళకి ఇది చాలా పెద్ద పాయింట్ అయిపోయింది. వాళ్ళకి కొంచెంసేపు ఇది పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి పక్కన పెడదాం. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ రూలింగ్ పార్టీ నుంచి నాకే డబ్బులు వచ్చాయి అది ఇది అంటారు. సో అందుకే కొంచెం పొలిటికల్ వ్యూ నుంచి పక్కన పెడదాం. కానీ వందే మాత్రం కానీ, జనగణమన కానీ, లేదంటే భారత్ మాతకి జై అనడం కానీ పాయింట్స్ మీద కూడా అసలు ఎందుకు డినై చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. వందే మాత్రం కానీ, జనగణమన కానీ, లేదంటే భారత్ మాతకి జై అనేది కానీ ఏ పర్టికులర్ పొలిటికల్ పార్టీకి సంబంధించింది కాదు, లేదంటే ఏ పర్టికులర్ రిలీజన్ కి సంబంధించింది కాదు. అది మన కంట్రీకి సంబంధించింది. నేను మొన్న కూడా ఈ కొంతమంది యంగ్స్టర్స్ ఒక ఏదో ఇంటరాక్షన్ వీడియో లాంటిది, ఒక ఇంటర్వ్యూ లాంటిది చూశాను. అందులో కూడా భారత్ మాతకి జై అని ఎందుకు అనాలి అంటున్నారు. అంటే నాకు అర్థం కావట్లేదు. భారత్ మాతకి జై అనకపోతే మీరు దేనికంటారు? పాకిస్తాన్ మాతకి జై అంటారా? వందే మాత్రం జనగణమన పాడకపోతే ఇంకేం పాడుతారు? మన నేషనల్ యాంథమ్స్ మనం పాడుకోవడానికి ఇబ్బంది అవుతుందంటే, లేదంటే మన కంట్రీకి భారత్ మాతకి జై అనడానికి ఇబ్బంది అవుతుంది అంటే మరి అక్కడ ప్రాబ్లం ఈ మైండ్ సెట్ తో ఉన్నట్ట, లేదంటే ఇది తప్పు అని మీకు చెప్తున్న వాళ్ళ దగ్గర ఉన్నట్ట. ఇప్పుడు మన దేశంలో వందే మాత్రం పాడకపోతే ఇంకెక్కడ పాడతాం వెళ్ళి? మన దేశానికి భారత్ మాతాకి జై అనకపోతే ఇంకే దేశానికి అంటాం. మిగతా కంట్రీస్లో ఈ ప్రాబ్లం ఉండదే. వాళ్ళ కంట్రీని వాళ్ళ పొగిడి ఏ విషయంలో వాళ్ళు ముందు పెట్టుకోవడం పడి చచ్చిపోతారు వాళ్ళు. సో మన కంట్రీలోని భారత్ మాతాకి జై అనడానికి కొంతమంది ప్రాబ్లం వస్తుంది, జనగణమన పాడడానికి కొంతమంది ప్రాబ్లం వస్తుంది, లేదంటే వందే మాత్రం పాడడానికి ఇంకొంతమందికి ప్రాబ్లం వస్తుంది. సో ఇది కొంచెం పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి పక్కన పెడితే కరెక్టేనా? స్టిల్ ఇంకా మీకు కరెక్ట్ అనిపిస్తుందా? ఏదైనా కామెంట్స్ మెన్షన్ చేయండి. అండ్ వెళ్తూ ఫాలో చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జై హింద్.